బోధించడానికి సమర్థుడై ఉండాలి అన్నటువంటి మాట చాలా క్లియర్‌గా నొక్కి చెప్పారు పుష్పరాజు గారు. అది లేనటువంటి వాళ్ళు చాలా మంది కాపర్లు అవుతున్నారు అన్నది ఈ రోజు ఉన్నటువంటి సమస్య. అంటే వాక్యము బోధించడానికి సమర్థులై ఉండాలి అన్నది అక్కడ ఉద్దేశం. సత్యవాక్యాన్ని సరిగ్గా బోధించాలి అని రెండో పత్రికలో చెప్పాడు. ఇదే కాపరికి రాస్తూ చెప్పినటువంటి మాట అది. అంటే సత్యవాక్యాన్ని సరిగ్గా బోధించేటటువంటి కాంటెక్స్ట్ లో మనం అర్థం చేసుకుంటే కనుక వాక్యాన్ని నమ్మకంగా బోధించగలిగేటటువంటి సామర్థ్యం ఉండాలి. ఏదేదో బోధించేటటువంటి సామర్థ్యం ఉన్న వాళ్ళు చాలా మంది బోధకులు అయిపోయారు. మంచి వాక్చాతుర్యం ఉంటే సరిపోయిందనమాట. సో వాక్చాతుర్యం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వాక్యాన్ని నమ్మకంగా బోధించకపోయినప్పటికీ కూడా చాలా గొప్ప బోధకులు అయిపోతారు. అలాగే క్రైస్తవంలో చలామణి అయ్యేటటువంటి అవకాశం కూడా చాలా మంది అలాంటి చాలా మందిని చూస్తా ఉన్నాం ఈరోజు మనం. ఓకే సో సత్యవాక్యాన్ని నమ్మకంగా బోధించడానికి సమర్థులై ఉండాలి. అయితే ఈ ఒక్క క్వాలిఫికేషన్ వాళ్ళ సామర్థ్యానికి సంబంధించినటువంటి లక్షణంగా చెప్పబడింది. కానీ మిగతావన్నీ కూడా వాళ్ళ సాక్ష్యానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ గా మనం చూస్తా ఉన్నాం. మీరు చూడండి, అక్కడ ఉన్నటువంటి లిస్ట్ అంతా కూడా పరిశీలించండి. వాళ్ళ సామర్థ్యానికి సంబంధించినటువంటి ఒకే ఒక అర్హత ఇక్కడ ప్రస్తావించబడింది. మిగతావన్నీ కూడా వాళ్ళ సాక్ష్యానికి, వాళ్ళ వ్యక్తిగత జీవితానికి సంబంధించినది. ఎందుకంటే వాళ్ళ ఆదర్శంతో కూడా సంఘాన్ని నడిపించగలిగేటటువంటి వారిగా వాళ్ళు ఉండాలి. అవును, మాదిరికరమైనటువంటి జీవిత పరిస్థితిలో వాళ్ళు ఉండాలి. సో అలాంటి వాళ్ళు కాపర్లుగా ఉండాలి సంఘంలో అన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఓకే. కానీ ఈ రోజు మనం పలానా వ్యక్తి సాక్ష్యం సరిగా లేదు కాబట్టి అతను కాపరిగా ఉండడానికి అవకాశం లేదు అన్నటువంటి మాట చెప్తే అది చాలా వివాదాస్పదమైన మాట అయిపోతుంది అనమాట. ఓకే. ఆ సాక్ష్యం సరిగా లేని కాపరిని కాపాడడానికి అందరూ మనకు వ్యతిరేకంగా దాడి చేయడం ప్రారంభిస్తారనమాట. అంటే సాక్ష్యం సరిగా లేనటువంటి బోధకుడిని మనం ప్రశ్నించకూడదు. ప్రశ్నించిన వాడు తప్పు. కానీ సాక్ష్యం ఎలా ఉన్నా పరిచర్యలో కొనసాగేటటువంటి బోధకుడు మంచి బోధకుడు. అలాంటి అవగాహనలో ఉంది ఈ రోజు క్రైస్తవ సమాజం. అంటే క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి నామకార్థ క్రైస్తవం ఎంతగా విస్తరించింది అన్నటువంటి విషయానికి ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు అది మనం. అయితే ఇదే విషయాన్ని ఇదేమి పౌలు తిమోతికి కొత్తగా చెప్తున్నటువంటి విషయం కాదు. ఈ నియమం అనేది, అంటే నువ్వు ఏది బోధిస్తున్నావో దానికి నువ్వు కూడా లోబడేటటువంటి వాడిగా ఉండాలి అనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి నియమమే. మనం ఇప్పుడు ఒక ఉదాహరణకి ఒక వచనం చదువుకుంటే 50వ కీర్తన మనం తీసుకుంటే కనుక 50వ కీర్తనలో 16, 17 వచనాలు మనం చదివితే అక్కడ దేవుడు భక్తిహీనులను హెచ్చరిస్తూ ఒక మాట చెప్తా ఉన్నాడు. భక్తిహీనులతో ఏమంటున్నాడు అని అంటే, నా కట్టడలను వివరించుటకు నీకేం పని, నా నిబంధనను నీ నోట వచింతువేమి అంటున్నాడు. తర్వాత 17వ వచనంలో అంటున్నాడు, దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నా మాటలను నువ్వు వెనుకకు త్రోసివేసి ఉన్నావు అని అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, భక్తిహీనతలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా దేవుని కట్టడలను వివరించడానికి, దేవుని నిబంధనను తన నోట వచించడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. అదే చాలా విడ్డూరమైనటువంటి విషయం.